గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ నీ బ్రాండ్ యంగ్ ఇండియా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మొత్తం స్కామ్ లో అసలు ముద్దాయిన యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అసలు ముద్దాయి. దాంట్లో ఎవరు షేర్ హోల్డర్స్ అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. అధికారికమైనటువంటిది 680 కోట్లు 700 కోట్లు అయితే ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాల కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు యంగ్ ఇండియాకు ఉన్నాయన్నారు. ఈ ఆస్తులను కాజేయడం కోసమే యంగ్ ఇండియా లిమిటెడ్ అని పెట్టిండు. వాళ్ళు చేసినటువంటి యంగ్ ఇండియా లిమిటెడ్ కరప్ట్ ప్రాక్టీసెస్ కి నువ్వు దాంట్లో మరింత ముందుకు పోదలుచుకున్నావు అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. చట్టం ముందు అందరూ నిలబడగలిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం. దేశం మొత్తం ఇది హైదరాబాద్ లో కూడా ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు, నాయకులు మాట్లాడుతున్నారు. అవినీతి ప్రాక్టీస్ లో అవినీతిని పంచుకోవడానికి అవినీతికరమైన కార్యక్రమాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే. దోచుకోవడం దాచుకోవడంలో రెండే. కానీ పిచ్చి ప్రలాపనలు మాని ప్రజలకు విషయాలు చెప్పేట ప్రయత్నం చేయి. అప్పుడు నేను గౌరవిస్తారు ముఖ్యమంత్రి. కానీ ఢిల్లీ మోచేతి నీళ్లు దాగి సోనియా గాంధీ నకిలీ గాంధీ కుటుంబానికి శుశ్రూష చేయడం కోసం లేదా వారి మోచేతి నీళ్లు తాగడం కోసం వాటిలో బూట్లు అందియడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే దానికి మీ కేసీఆర్ గారు దానికి స్పందిస్తే మీ ఇద్దరు ఒకటే. కాబట్టి మీ ఇద్దరి పని కూడా రేపు పొద్దున తెలంగాణ ప్రజలు చెప్తారు. ఎవరు పడేశారు ప్రజలు చూసి 2022 తర్వాత 2024లో ఎన్నికలైనాయి. ఆ తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ఎడబడేశారో తెలుస్తుంది. రేపు పొద్దున మిమ్మల్ని ఎక్కడ పడేస్తారో దగ్గరకు వచ్చిన ఆ సమయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, ఇంకా ఇటువంటి కేసులలో మీరు అనవసరమైన ప్రలాపనలు మాని మీరు ప్రశాంతంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఇండియా లిమిటెడ్ బ్రాండ్ను మీరు ఇంకా మరింతగా వాడుకోండి. తప్పకుండా ఈ అవినీతి యంగ్ ఇండియా బ్రాండ్ అవినీతిని తెలంగాణ ప్రజలు తప్పకుండా ఇంటికి పంపించారు దగ్గరికి వస్తామని చెప్పదలుచుకున్నాను.